మందారం మొక్కలలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది మొగ్గలు పువ్వులుగా విచ్చుకోకముందే రాలిపోతూ ఉంటాయి. దానికి అసలు రీజన్స్ ఏంటి? వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్, ప్లాంట్స్, మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మందారం మొక్కలలో మొగ్గలు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఈ సమస్య మనకు వర్షాకాలము, చలికాలంతో పోల్చుకుంటే సమ్మర్లోనే ఈ ప్రాబ్లము ఎక్కువగా ఉంటుంది. దానికి మెయిన్ కారణము వాతావరణంలో మార్పులు. ఒక్కసారిగా వాతావరణం చల్లగా ఉండి వెంటనే వేడిగా అవడం వల్ల మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే మందారం మొక్కలకైనా కాదండి, ఏ మొక్కలకైనా సరే వేసవి ఎక్కువగా ఉంది కదా అనేసి ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉదయము, సాయంత్రము పైన కుండీలలో కొంచెము తేమ ఉండేలాగా తడుపుకోవాలే తప్ప ఒక పూట ముద్దగా ఇచ్చేసి ఇంకొక పూట తక్కువగా ఇవ్వడం అలా చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్ స్ట్రెస్కి గురవుతుంది. స్ట్రెస్లో ఉండడం వల్ల మొగ్గలు పండుబారి రాలిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనము టెర్రస్ మీద ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. చాలా మంది డైరెక్ట్గా నేల మీద పెడుతూ ఉంటారు, అంటే స్టాండ్స్ మీద కాకుండా నేల మీద పెడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండ వేడిమికి ఆ గచ్చు ఏదైతే ఉంది అది ఓవర్ హీట్ అవుతుంది. కింద నుంచి వేర్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ యొక్క వేర్లు అవి ఎక్కువగా ఎండ తగలడం వల్ల ఆ హీట్కి వేర్లు ఉడికిపోయినట్లు అయిపోయి మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. అందుకని మీకు వీలైనంత వరకు కూడా డైరెక్ట్గా నేల మీద కాకుండా ఏదైనా స్టాండ్ మీద ఉండేలాగా చూసుకోండి మీ ప్లాంట్స్ని. తర్వాత పెస్ట్, మీకు తెలియకుండానే ఆకుల అడుగు భాగంలో పెస్ట్ ఉంటుందండి. ఆకులు కిందకి పైకి ముడుచుకోవడము, ప్లాంట్ గ్రోత్ లేకపోవడము, వేసిన ప్లాంట్ వేసినట్లుగానే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మొగ్గలు అయితే చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి, కానీ వీటికి పిండి నల్లి, తర్వాత వచ్చేసి పేను బంక ఇలాంటివన్నీ కూడా అటాక్ అవుతుంటాయి. ఇక్కడ చూసారు కదా, మొగ్గలు అయితే ఎంత ఫుల్గా ఉన్నాయో. మనము 1-2 రోజులు గమనించుకోకపోయాము అంటే వాటికి పెస్ట్ ఎక్కువగా అటాక్ అవుతుంది. ఈ సమ్మర్లో ఆ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే నీళ్లు తక్కువ అవడం, ఎక్కువ అవడం, ఈ వాతావరణంలోని మార్పులు వీటన్నిటి వల్ల ప్లాంట్ బలహీనపడుతుంది. ఎప్పుడైతే చెట్టు బలహీనపడుతుందో మొగ్గలు రాలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం కూడా ఎంత మనకు అప్పుడే తెలుస్తుంది ఈ ఫ్లవర్ పూస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. కొంచెము మొగ్గలు ఇలాగా పండుబారి రాలిపోతూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ప్లాంట్ మాత్రము చాలా గ్రీన్గా ఉంది చూడడానికి. మొగ్గలు అంతా కూడా ఎర్ర నల్లి, అలాగే పిండి నల్లి, పేనుబంక ఇవన్నీ కూడా ఎలా పట్టేస్తున్నాయో. ఇవి ఏం చేస్తాయంటే ఆకుల్లోని రసాన్ని, మొగ్గల్లోని రసాన్ని పీల్చేసి ఒక్కొక్కసారి మొగ్గలు రాలిపోవడమే కాదు, ప్లాంట్ కూడా చనిపోయే స్టేజ్కి వస్తుంది. ఆకులు పండిబారి, అంటే మొగ్గలే కాకుండా ఆకులు కూడా పండిబారి రాలిపోతుంటాయి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ పాటిస్తూ మీరు ఈ పెస్ట్ కంట్రోల్ని స్ప్రే చేయాలి. ఇక్కడ 5 లీటర్ల నీళ్లు తీసుకున్నాను. ఇందులోకి నేను 20 ml వేప నూనె తీసుకున్నానండి. దాంతో పాటుగా ఒక 5 ml మాత్రమే ఆవు మూత్రము తీసుకున్నాను. ఆవు మూత్రము అన్ని రకాల చీడపీడలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంత పాతదైతే మీకు అంత బాగా పనిచేస్తుంది. మినిమం మీరు ఆవు మూత్రం తెచ్చుకున్న తర్వాత 15 రోజుల వరకు వాడుకోకూడదు. ఇది నేను ఆవు మూత్రం తెచ్చి 6 నెలలు అయిందండి. ఎంత పాతదైతే మనకు అంత మంచిది. ఎన్ని సంవత్సరాలైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు. తర్వాత ఒక 2-3 డాప్స్ మాత్రమే హ్యాండ్ వాష్ వేశాను. మీ దగ్గర ఆవు మూత్రం లేకపోతే ఒక్క నీమ్ ఆయిల్, తర్వాత హ్యాండ్ వాష్ కానీ సర్ఫ్, మనకు బట్టలు ఉతికే సర్ఫ్ ఉంటుంది కదా, అది కానీ వేసి ఆకులు మొత్తం కూడా తడిచేలాగా అడుగు భాగంలో మొక్క మొత్తము మనకు వర్షం పడినప్పుడు ఏ విధంగా అయితే తడుస్తుందో ఆ విధంగా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. మీకు ఈ మొగ్గలు రాలే సమస్య, పిండి నల్లి, పేనుబంక ఈ సమస్య ఎక్కువగా ఉంది, తీవ్రత ఎక్కువగా ఉంది అనుకుంటే 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. చాలా మంది అడిగారు, మేము స్ప్రే చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ లేదు అని. మీకు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. ఒకసారి స్ప్రే చేసి మాకు పోలేదు అంటే కుదరదండి. 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి, మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పిండి నల్లి, ఈ పేనుబంక ఈ సమస్య వల్లే మొగ్గలు అయితే రాలిపోతూ ఉంటాయి. మీరు తప్పకుండా ఇవన్నీ పాటిస్తూ పెస్ట్ కంట్రోల్స్, అంటే మీకు పెస్ట్ వచ్చిన తర్వాత కేర్ తీసుకోవడం కంటే కూడా రాకముందే మీరు
ప్రతి వారము స్ప్రే చేస్తూ ఉండాలి. దీనివల్ల మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి, మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఒక లైక్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ అలాగే కమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.